ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియా దైవ జనాంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారం దినాన్ని గురువారం దినాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము రండి. ప్రియా దైవ జన్మ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. 28, 29 దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 చదువుతున్నాను. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగుబోవుదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలుగుబో దానిని తమరికి తెలియచేసెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రకటన గ్రంథంలో కొన్ని అంశాలు. ప్రకటన గ్రంథంలో అంశాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? ప్రత్యక్షత గురించి మాట్లాడాం. దేవుడు ప్రత్యక్షపరిచేవాడు, దేవుడు కనపరిచేవాడు, భక్తుడు చూసేవాడు. దేవుడేమో చూపిస్తున్నాడు, యోహాను భక్తుడేమో చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాల్లో దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాలేమో యోహాను చూస్తున్నాడు. నీకు చూపిస్తాను అంటే యోహాను చూస్తున్నాడు. ఈ చూసేది ప్రత్యక్షపరిచే గ్రంథాలు ఈ ప్రకటన గ్రంథము. అందుకే ప్రకటన గ్రంథము చదవాలి. ప్రకటన గ్రంథం చదివితే కెరూబుల గురించి, ప్రకటన గ్రంథం చదివితే శరాపుల గురించి, ప్రకటన గ్రంథం చదివితే మరి పరలోక ద్వారం గురించి, అన్ని విషయాలు ప్రకటన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి అని మనము మరి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ కలగబోయే విషయాలు, జరగబోయే విషయాలు మరి దానియేలుకు దేవుడు బయలుపరుస్తూ, దానియేలు గ్రంథంలో మరి నీ మనసులో ఒక బాధ, ఒక చింత ఉంది. రాబోయే దినాల్లో ఏమి జరుగుద్దని మీరు ఆలోచిస్తూ పడుకున్నారు. మీ పడక మీద మీరు పరుండగా మర్మములు బయలుపరిచే దేవుడు జరగబోయే విషయములు తెలియచేస్తున్నాడు అని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. అయితే కొంతమంది పెద్దలు దానియేలు గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండకూడదు అని, తీసివేయండి అని కొంతమంది చెప్పారంట. చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు దానియేలునే ప్రస్తావించాడు కాబట్టి మరి దానియేలు గ్రంథాన్ని ఎలా తీసేస్తారు అని అక్కడ మరి ధ్యానం చేసి ఆ విషయాలు అర్థం చేసుకొని, దానియేలు గ్రంథము సామాన్యమైన గ్రంథం కాదు, ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ జరగబోయే విషయాలు ప్రకటన గ్రంథం చెప్పింది,
జరగబోయే విషయాలు దానియేలు భక్తుడు కూడా దానియేలు గ్రంథంలో రాయబడినవి. అప్పుడు దానియేలు గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో ఉంచడానికి పెద్దలు ప్రయత్నించారు అని మనకు పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే దానియేలు గ్రంథాన్ని ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు గ్రంథాన్ని ప్రస్తావించాడు. 24 అధ్యాయము మత్తయి సువార్త 24 అధ్యాయము 15వ వచనంలో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువ పరిశుద్ధ స్థలమందు నిలుచుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని రాయబడింది. కాబట్టి అంతకుముందు మొదటి భాగాలలో 3వ వచనంలో ఏమని రాయబడింది? 24:3 అంటే ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచును. ఏమండి? మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునుడి అని చెబుతూ ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేసరికి 15వ వచనానికి వచ్చేసరికి చెబుతున్న మాట ఏంటంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువ పరలోకమందు నిలుచుట పరిశుద్ధ స్థలమందు హేయమైన వస్తువ పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. ఆ పైన ఏమన్నాడు అంటే 14వ వచనంలో ఏమన్నాడు అంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అట్టు తర్వాత అంతము వస్తుంది. అంటే సకల జనులకు రాజ్య సువార్త, సత్య సంబంధమైన పరిచర్య, దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానము సకల జనులకు ప్రకటింపబడాలి. ప్రకటింపబడిన తర్వాత రాకడ వస్తుంది, రెండో రాకడ, అంతం జరుగుతుంది అని చెబుతూ మరి ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో ఏమని చెప్పబడదంటే అన్నిటికీ కుదురుబాటు జరగాలి అని అక్కడ చెబుతున్నటువంటి మాట. అన్నిటికీ చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట 3వ అధ్యాయము 21వ వచనంలో మనము చాలాసార్లు చెప్పుకున్నాం. 3:21 అపోస్తల కార్యంలో అన్నిటికీ కుదురుబాటు జరగవలెను. ఏమండి? అప్పుడు అంతము వస్తుంది అని అపోస్తలు చెప్పినటువంటి మాటను మనము చూస్తున్నాం. 21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. అప్పుడు దాకా యేసు ఎక్కడ ఉంటాడు? పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు జరగాలి. ఎన్నిటికి కుదురుబాటు అంటే యెషయా భక్తుడితో చెప్పాడు దేవుడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే దిద్దుబాటు జరగాలి. దిద్దుబాటు జరగడం అంటే మనం చెప్పుకున్నాం. ఏమండి? 7 దీపముల మధ్య లేదంటే సంగముల మధ్య నివసిస్తున్నవాడు మనుష్య కుమారుని పోలినవాడు అని ప్రకటన గ్రంథము 1 నుంచి 2, 3 చెప్పుకుంటూ 4లోకి వచ్చి 4లో అక్కడ మరి యోహానుకు చూపిస్తున్నటువంటి విషయాలు మనం ధ్యానం చేశాము. కాబట్టి ఈరోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు జరగాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఈ దిద్దుబాటు జరగాలి. దిద్దుబాటు జరగకుండా వచ్చే ప్రభు అంటే కుదరదు. నీ మనసును నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి.
ఏది సత్యమో దాని వైపు మనసు పెట్టాలి. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను, అన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను, నేను ప్రతిరోజు సువార్త ప్రకటిస్తున్నాను, యేసును స్మరించకుండా నేను ఉండే రోజు లేదంటే అవన్నీ మంచిదే. ఈ కాదన్న వ్యక్తి ఎవరు లేరు, అవన్నీ మంచిదే. కానీ లేఖనానుసారమైన జీవితంలోకి, లేఖనానుసారం బోధలోకి రావాలి. ఆ బోధలోకి వచ్చినప్పుడే, దిద్దుబాటు జరిగినప్పుడే యేసు రెండోసారి వస్తాడు. దానికి సంఘము ఏం చేయాలంటే ఆ దీపస్తంభానికి పట్టిన పొగను తీసివేయాలి. ఆ కొడగట్టినటువంటి ఆ కరుడు, లేదంటే దాన్ని ఏమంటారు, ఆ మసి అంతా తీసివేయాలి. ఆ మసి తీసివేయటమే దిద్దుబాటు. దీపము చక్కగా ఎలుతురు కనిపించాలంటే దానికి పొగ చుట్టూ ఉంది, ఆ పొగనంతా తీసివేసుకోవాలి. అందుకే ఇక్కడ దిద్దుబాటు అంటూ ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి మాట, లేదంటే 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూసుకుంటే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి ఇల్లు వారిని భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. శృంగారమునకు దేవాలయం దగ్గర ఉంచుతూ వచ్చాడు. వాడు పుట్టుతూ కుంటివాడు. ఈ కుంటివాడిని వీళ్ళు ఏం చేశారంటే స్వస్థపరిచారు. ఎవరు? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూసి భిక్షం అడగగా పేతురును యోహానులు వారిని తేరి చూసి మా తట్టు చూడమనిది. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, ఎండి బంగారము మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములు శీలమండలములు బలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాని పాదములు శీలమండలం బలం పొంది అంటే స్వస్థత పొందాడు, అంటే బాగుపడ్డాడు, దిద్దుకున్నాడు, లేచి నడిచాడు. ఈ సంఘానికి పట్టినటువంటి కుంటితనం పోవాలి, అది దిద్దుకుంటే కానీ యేసు ప్రభు రాడు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నా వాళ్ళు ప్రార్థన చేసేవారు లేరంటే ఎన్ని చెయ్యి, ఎన్ని భక్తుడికి అవసరమే. ఈ యుద్ధం ఎవరు చెప్పరు, కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనానుసారం ఏమి ఉంది అని తెలుసుకుంటేనే పరిపూర్ణ అవుతావు. లేకపోతే నువ్వు సగం క్రైస్తవుడు అవుతావు. పరలోకానికి వస్తావు కానీ ప్రత్యక్షత ఉండదు. పరలోకానికి వస్తావు కానీ బహుమానం పొందలేవు. పౌలు బోధనలోకి రాకపోతే బహుమానం పొందలేవు. సంఘ సారం విషయంలో సత్యంలోకి రాకపోతే బహుమానం పొందలేము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ప్రతి మనుషుడు తనను గురించి తను లెక్కప్పు చెప్పుకోవాలి. ఏం చేయాలి? తీర్పు దేవుని ఇంటి దగ్గర ఆరంభమైంది అంటాడు పేతురు భక్తుడు 4:17. తీర్పు దేవుని ఇంటి దగ్గర ఆరంభమైంది. కొంతమంది అనుకుంటారు రోమాపత్రిక 8:1 ప్రకారము తీర్పులోకి వెళ్ళంలే మనము అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అంటే మనకు తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నరకంలోకి వెళ్ళకపోవచ్చు కానీ తీర్పు అనేది ఉంటుంది. మనందరము న్యాయపీఠం దగ్గర నిలబడాలి. మనందరము తీర్పు దినాల లెక్క అప్పచెప్పాలి. చేసిన బోధ, నడిచిన నడవడిక, పాడిన పాట, పలికిన పలుకు అన్నిటికీ పౌలు భక్తుడు చెబుతాడు. పౌలు భక్తుడు 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 మనందరము ఆ న్యాయపీఠం దగ్గర నిలబడి ఉండవలను అంటాడు. ఏమంటాడు చూడండి. 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట. 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట
మనం ప్రత్యక్షం కావాలి, మనందరం అక్కడ కనిపించాలి కాబట్టి దైవజనాంగమా మనము దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, ఓ తిమోతి, సత్యమును అడ్డగించుటకు ఎవరైనా వస్తారేమో చాలా జాగ్రత్తగా నువ్వు ఇక్కడ ఉండాలి అంటాడు. చూడండి, తిమోతి మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం కలిపి ఉన్నాయి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను విధములేని విషయాలను చెప్పవద్దనియు చెబుతున్నానని చెప్పేసి ఇక్కడ లేఖనకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో సత్యం కూడా చెబుతున్నాడు. నిలుసుండు సత్యము విషయాలు గమనించండి. ఈ పరలోకంలో మర్మాలు బయలుపరిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పరలోకమందు ఉన్నాడని దానియేలుకు దేవుడు బయలుపరిచి రాజుకు వివరిస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతబట్టి వాక్యం ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.